నెల్లూరు జిల్లా కోటలో దళిత విద్యార్థులకు పోటీ పరీక్షల ప్రత్యేక కాలేజీ త్వరలో ప్రారంభం కానుంది. రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు కోట గురుకుల పాఠశాల ప్రారంభ పనులు పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చామన్న సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ జాయింట్ సెక్రటరీ శ్రీదేవి దళిత విద్యార్థులను ఐఐటి, నీట్, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 జిల్లా కేంద్రాల్లో అన్ని వసతులతో కూడిన ప్రత్యేక కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ 3 కాలేజీలను ఈ నెల 28వ తేదీన ప్రారంభించే దిశగా ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న పనుల పురోగతిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్టేట్ సోషల్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ శ్రీదేవి పరిశీలించారు. ఆమె వెంట నెల్లూరు డీసీఓ, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలో వసతులు, తరగతి గదులు ఏర్పాట్లను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కోట పరిధిలో ఇటువంటి కాలేజీ రావడం వల్ల తీర ప్రాంత విద్యార్థులకు, దగ్గరలోని జిల్లాల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పోటీ పరీక్షలకు తక్కువ ఖర్చుతో, ఎటువంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే విద్యార్థులను తీర్చిదిద్దుతుందని, బడుగు బలహీన వర్గాల విద్యార్థులను సైతం ఉన్నత స్థానాల్లో చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇంటర్వెన్షన్తో మనకి సాంఘిక సంక్షేమ శాఖ తరపున 3 కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటి నెల్లూరు జిల్లా కోటాలో, మరియు 2వది గుంటూరు తాడికొండ, 3వది విశాఖపట్నం మేఘాద్రిగడ్డ. ఈ 3ఇంటిలో కూడా కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటటువంటిది ఐఐటి, నీట్ స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇచ్చి ఎక్కువ మనకి ప్రొఫెషనల్ కాలేజెస్లో సీట్లు సంపాదించుకోవడం లేదా సెక్యూర్ చేయడం అనేటటువంటిది దీని యొక్క మోటో. సో దీనికి గాను మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీతో పాటు బయట ఉన్నటువంటి ఆల్రెడీ ఎక్సెల్ అవుతున్నటువంటి ఫ్యాకల్టీ, ఆకాష్ కానివ్వండి, ఫిజిక్స్ వాళ్ళ కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని ఆ ఫ్యాకల్టీని కూడా మనము తీసుకొని పిల్లలందరినీ కూడా ట్రైనప్ చేయాలి అనేటటువంటిది మన టార్గెట్. సో దానిలో భాగంగా తాడికొండకి 26వ తారీఖు ప్రారంభం చేయాలనేటటువంటిది మన ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సెక్రటరీ గారి ఆదేశాలు. అదే డేట్కి ఇక్కడ నెల్లూరు కోటాలో కూడా వర్క్ ఎంతవరకు అయింది, దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడానికి గాను నేను హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది సార్. సో వర్క్స్ అన్నింటినీ కూడా డీసీఓ గారు మరియు ప్రిన్సిపల్స్, స్టాఫ్ మరియు మన ఈఈ గారు అందరు కూడా దగ్గరుండి చేస్తున్నారు. సో ఏది ఫీజిబుల్ డేట్ అనేటటువంటిది తొందరలో తెలియజేస్తుంది. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT-తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.